హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూస్తుంది మనం కోసిన పనసకాయ గింజలు 2 రోజుల తర్వాత వీటిని బాగా ఎండబెట్టిన తర్వాత ఇట్లా నీటిలో కడుక్కొని స్టవ్ ఆన్ చేసుకొని మనం మామూలుగా ఇళ్ళ దగ్గర అయితే బొగ్గుల పైన కాల్చుకొని తినేవాళ్ళము. అవి బాగా టేస్టీగా ఉండేవి. కానీ ఇక్కడ బొగ్గులు లేవు కాబట్టి వాటర్లో వేసి కొంచెం సాల్ట్ వేసాను. నేనైతే వేసి మంట పెట్టి దానిపైన పెట్టినాను. ఇట్లా 5 to 7 minutes హీట్ చేసుకోవాలి. ఇలా మధ్యలో 1-2 సార్లు తీసుకొని దాన్ని కనబెట్టాలి. ఫైనల్గా ఇంకా 7 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటిని తీసుకొని టేస్ట్ చేశాను. చాలా బాగున్నాయి, చాలా బాగా టేస్టీగా ఉన్నాయి. మీరు ఒకసారి